ఇవాళ ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. అంటే రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసకర రాజకీయం, అంటే రాజకీయ ముసుగులో జగన్మోహన్ రెడ్డి, ఆయన అనుయాయులు, కార్యకర్తలు వీళ్ళు చేస్తున్న విధ్వంసం. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఏం చేశారు, ఇవాళ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్న తర్వాత కూడా 11 సీట్లకు పరిమితం అయ్యాక కూడా రాష్ట్రంలో ప్రజలని భయభ్రాంతులకు గురి చేయడానికి వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటి? మొన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా చేసుకోవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా చేసుకోవచ్చు, ఎవరికి అభ్యంతరం లేదు అది. కానీ వాళ్ళు ఏం చేశారంటే చాలా చోట్ల ఆ జిల్లా ఈ జిల్లా అని కాదు, రాయలసీమలో ఎక్కువ జిల్లాలు, అటు తూర్పుగోదావరి జిల్లా చేశారు, కృష్ణా జిల్లా, ఇటు ప్రకాశం జిల్లా, అనేక జిల్లాల్లో ఆయన పుట్టినరోజు వేడుకలు చేశారు. సహజమే కదా అనుకుంటాం, వేడుకలు, నాయకుడు వేడుక, మాజీ ముఖ్యమంత్రి, పెద్ద నేత, 11 సీట్లు వచ్చిన పార్టీ నేత చేయకపోతే ఎలాగా? చేయొచ్చు. కానీ వీళ్ళు చేసిన పద్ధతి ఏంటంటే కేకుల్ని మనమైతే నార్మల్గా ఏదో చిన్న నైఫ్, ప్లాస్టిక్ నైఫో లేకపోతే ఇంకోటి నైఫ్తో, ఇంట్లో నైఫ్తో కట్ చేస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే కదా, పెద్ద పెద్ద తల్వార్లు, వేట కొడవళ్ళు, వాటితోటి కట్ చేశారు కేకుల్ని. కేకులు మాత్రమే కట్ చేశారంటే పొరపాటు. కేకులు మాత్రం ఒకటే కట్ చేయలేదు. గొర్రెలు, అమాయక జీవులు, మూగజీవులు, మన రాష్ట్రంలోనూ అనేక రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా మాటకొస్తే జంతు బలులు నిషేధం. కొన్ని రిచువల్ ప్రోగ్రామ్స్కి అది కూడా పర్మిటెడ్ కాదు, బట్ ఇంకా ఆచారాల కోసం గ్రామాల్లో గ్రామ దేవతలు ఇలా కొన్ని మతాల్లో వాటిని చేస్తూ ఉంటారు. కానీ బహిరంగంగా వాటిని తీసుకొచ్చి కత్తులు కెమెరాలకు చూపించి ఒకరు తలపట్టుకుంటే స్లాటర్ చేసి ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పోస్టర్ల మీద రక్తాభిషేకాలు, రక్త తర్పణాలు. ఏమైనా క్షుద్ర పూజలు చేస్తున్నారా, లేకపోతే జగన్ ఏమన్నా క్షుద్ర దేవత రూపంలో కనిపించాడా? ఇవి సాధారణంగా మీరు ఎక్కడ వింటారు, సినిమాల్లో చూస్తాం మనం, ఎక్కడో దొరికిపోయారు క్షుద్ర పూజలు చేస్తూ, అక్కడ ఏదో జంతువులను బలిస్తూ పూజలు చేస్తూ రక్త తర్పణాలు చేస్తూ. అంటే దీనికి ఏంటి తేడా? అంటే అసలు ఇది ఈ రాష్ట్రంలో పోలీసులు ఉంటారు, ఒక ప్రభుత్వం ఉంటుంది, లా అండ్ ఆర్డర్ ఉంటుంది అనే విషయం మర్చిపోయారా? అది రూరల్ పల్లెటూరే కావచ్చు, అది ఇందులో భాగం కాదా? రాష్ట్రంలో పోలీసులు వెళ్ళారు, నెమ్మదిగా వెళ్ళి కొంతమందిని అరెస్ట్ చేశారంటే ముందు ఇన్ఫర్మేషన్ ఉంటే ఏమైనా వెళ్ళారేమో. అనంతపురంలో సంధ్యారాణి అనే ఒక ఆవిడ నిండు గర్భిణి, అక్కడ వీధిలో టపాసులు వాళ్ళ ఇంటి దగ్గర పేలుస్తుంటే వద్దు అని చెప్పినందుకు అజయ్ అనే ఒక ఉన్మాది ఆమెని గర్భిణిని చూడకుండా తన్నాడు. ఆమె హాస్పిటల్కి వెళ్ళి ప్రాణం ఏదో నిలబెట్టుకుంది. నాకేమనిపించిందంటే ఇదే తలవార్లతో కేకులు కట్ చేస్తున్న చోట కనుక ఎవరన్నా వచ్చారో తప్పురా అలా చేయకండి అంటే తల నరికేస్తారా? అక్కడ తన్ని వదిలేశారు, ఇక్కడ చేతిలో కత్తుంది కాబట్టి గొర్రెలాగా తల నరికేస్తారా? గొర్రెలకి మీకు మనుషులకి ఏం తేడా ఉంటుందని అనుకోవట్లా. మళ్ళీ నినాదాలు ఏంటంటే 2029లో మేము అధికారంలోకి వచ్చాక ఇలాగే మీ తలలు నరుకుతాం అని అక్కడ ఫ్లెక్సీల మీద పెట్టి నినాదాలు. ఎవరి తలలు నరుకుతారు? ఎందుకు నరుకుతారు? అసలు నరకడం ఏంటి? అసలు వీళ్ళకి ధైర్యం ఎవరిచ్చారు? జగన్మోహన్ రెడ్డి రప్పారప్ప విషయంలో ఏమన్నారు చూడండి ఒకసారి. ఏమన్నాడు? ఏ జాతరలో? గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటారంటే దాని అర్థమైంది. మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తా ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తా ఉన్నారు. అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకుని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రపా ఏం జాతరలది గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రపా నరుకుతాను. మంచిది కదా.
మీరు సరిగ్గా విన్నారా ఆయన ఏం చెప్పారు? అవును, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కోపము, ఆ పార్టీ అధినేతల మీద కోపము, రప్పారప్ప నరుగుతున్నారు, మంచిదేగా. ఇది గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్టు ఆయన 2 సార్లు చెప్పించుకున్న దాన్ని. సరిగ్గా ఇదే సైకిక్ ప్లెజరు, ఐమ్ యూజింగ్ దిస్ వర్డ్ ఇంటెన్షనల్లీ, ఇదే సైకిక్ ప్లెజరు పొందుతున్నారు ఈ బ్యాచ్ అంతా, ఈ మోకంతా. మా నాయకుడే తప్పేంటి అన్నాడు రా నరికేస్తే అని. పైగా వీళ్ళందరూ ఎవరు? అందరూ 20 ఏళ్ల లోపు వాళ్ళే. అంటే అప్పుడప్పుడే ఈ ప్రపంచాన్ని చూస్తూ, వాళ్ళకి ప్రపంచం కూడా తెలియదా, రూరల్లో అక్కడక్కడ ఉన్నదే తెలుసు. ఎక్కడికి వెళ్తోంది? మనం బాహుబలి రాకెట్, అమెరికా రాకెట్ని పంపించింది ఇస్రో మొట్టమొదటిసారిగా, 6300 కిలోల రాకెట్. ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ముందుకెళ్తున్నాం. గూగుల్ లాంటి సంస్థలు వచ్చి ఇక్కడ లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి మనందరికీ, మనలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి. చంద్రబాబు నాయుడు అనే మనిషి 75 ఏళ్ల వయసులో రోజుకు 15-18 గంటలు పనిచేస్తూ ప్రపంచ దేశాలు తిరుగుతూ పెట్టుబడులు తెచ్చి కంపెనీలు పిలుస్తున్నారు మనకు ఉద్యోగాలు రావడానికి. ఇవన్నీ తెలుసా అసలు వాళ్ళకి? ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే వాళ్ళు ఎవడికి మీ కత్తులు ఎవడిచ్చాడు అసలు? ఈ తలవార్లు వేట కొడవళ్ళు ఎక్కడవి? సరే, కేక్ అంటే బ్యాక్గ్రౌండ్ దొరుకుతుంది, కత్తులు ఎక్కడవి? కత్తులు పెట్టి మీ వీరంగాలేంటి? రప్పారప్ప ఫ్లెక్సీలేంటి? అంటే మీకు ఒక సామెత పూర్వకాలం నుంచి ఉంది కదా, యథారాజా తదా ప్రజ అని అంటారు. అదేదో సామెతలాగా అనుకోవడం కాదు, ఇప్పుడు కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది వైసీపీలో అదే. సొంత పార్టీ కార్యకర్త తప్పు చేసినా జైల్లో పెడతానంటున్నారు ముఖ్యమంత్రి, తెలుగుదేశం వాళ్ళు. అలాగే బయట ఎక్కడన్నా లిక్కర్గా దాంట్లోనో ఇంకో దాంట్లోనో డబ్బుల కోసం కక్కుర్తిపడే వైసీపీ వాళ్ళతో చేతులు కలిపితే పార్టీ నుంచి తన్ని తరిమేసి జైల్లో పెట్టారు. ఇది ఒక పార్టీ వాళ్ళ అధికారులను నడిపిస్తోంది కూటమి, అవతల ఉన్నది వైఎస్ఆర్సీపీ. అంటే ఒక అదుపు, ఒక లైన్ ఏం లేదా? మీరు రెచ్చగొట్టారు, గంజాయి బ్యాచ్ వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తే వెళ్ళి పరామర్శిస్తారు, బెట్టింగ్లో ఒకడెవడో ఆత్మహత్య చేసుకుంటే వాడికి దేశ నాయకుడు పెట్టినట్టు విగ్రహం పెడతారు, ఇంకో చోట ఇంకోటి, ఇంకో చోట ఇంకోటి, కార్ల కింద పడేసి తొక్కిచ్చేస్తారు. అక్కడే రప్పారప్ప వచ్చింది ఫస్ట్ ఆ టూర్లోనే నాకు గుర్తున్నంత వరకు. అంటే వాళ్ళ నాయకుడికి ఆ బ్యానర్ చూపించడానికి వాళ్ళు పడిన తాపత్రయం అది చూసి ఆయన ముసుముసు నవ్వులు. ఆ తర్వాత రప్పారప్ప చేస్తే తప్పేంటి, ఆ దరిద్రం తెలంగాణకు పాకింది, ఇంకా వేరే రాష్ట్రాలకు కూడా పాకుతోంది. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద టాలెస్ట్ లీడర్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత. ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడలా. గర్భవతి విషయంలో అలా చేయొచ్చా? రోడ్ల మీద అలా నరకొచ్చా? పైగా ఇవాళ వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ కళ్యాణి అనుకుంటా, ఆవిడ ప్రెస్ మీట్ పెట్టేమంటారు, చూడలేకపోతున్నారు బర్త్డే వేడుకలు చూసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే చేసుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చూడలేక ఇదంతా. రప్ప అని సినిమా డైలాగ్ అంటే తప్పేంటని మళ్ళీ ఆవిడ అంటున్నారు. కొంచెం అన్నా ఏమన్నా పెడుతున్నారా? ఏమన్నా పనిచేస్తోందా? వీళ్ళు చేసే విధ్వంసాలు, వాళ్ళ లైఫ్లు పాడైపోతే 2001, 2002 ఈ సంవత్సర కాలంలో, ఆ టైంలో 90s 2000s అట్లీస్ట్ 2000లో లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్లో, ములాయం సింగ్ యాదవ్ సరిగ్గా ఇలాగే కత్తులు తలవార్లతో, వీళ్ళే ఇంకా గొర్రెలు నరికేసి రక్తాభిషేకాలు చేయించుకోవాలా, కత్తులు తలవార్లు గన్స్తో వీరంగం చేస్తే ఆర్మీ యాక్ట్ కింద కేసులు పెట్టి జైళ్లలో మగ్గారు 10 ఏళ్ళు. ఎవడు తీసుకొస్తాడు వాళ్ళ జీవితాలని వెనక్కి? ఇప్పుడు సరిగ్గా జగన్మోహన్ రెడ్డి చేస్తుంది అదే. అంటే వాళ్ళ జీవితాలు పోయినా పర్వాలేదు, వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకపోయినా పర్లేదు, వాళ్ళ తల్లిదండ్రులు రోడ్డు మీదకి వచ్చి ఏడిచినా పర్లేదు, కొంచెం అయినా బాధ్యత ఉండక్కర్లేదా? రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించడానికి వైకాపా నేతలు ఎంతకన్నా దిగజారుతున్నారు, జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలనే చేస్తున్నారని అన్నారు హోంమంత్రి అనిత. ఇవి 2 భాగాలు. ఒకటి, వాళ్ళ ఎజెండాలు 2 క్లియర్గా ఉంటాయి. ఒకటి, అభివృద్ధిని అడ్డుకోవడానికి ఏం చేయాలి, ఒక ప్లాన్. రెండోది, అభివృద్ధి చూసి ఇందులో మనం కూడా భాగస్వాములు అవ్వాలి, రేపు మన భవిష్యత్తుకి ఒక మార్గం వేసుకోవాలని ఎవరన్నా యూత్ ఒకవేళ పొరపాటున అట్రాక్ట్ అవుతారేమో అని దాన్ని ఎలా బ్రేక్ చేయాలి అనేది ఇంకో ఎజెండా ఉంటుంది. సక్సెస్ఫుల్గా 2 ఎజెండాలను అమలు చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్. వాళ్ళ స్టూడియోలో నాతో సత్యమూర్తి గారు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. సత్యమూర్తి గారు నమస్కారం. లైవ్లో గౌతు శిరీష్ గారు, పలాస ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలు. మధుసూదన్ రావు గారు, రిటైర్డ్ పోలీసు అధికారి, ఉన్నతాధికారిగా పనిచేశారు ఎస్పీగా. నమస్కారం మధుసూదన్ రావు గారు. శిరీష్ గారు, ఇవాళ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. అంటే మనకి ఆ రోజు పుట్టినరోజు అయినప్పుడు సాయంత్రం నెక్స్ట్ డే కొన్ని బయటకు వచ్చాయి,
తర్వాత తాజాగా ఆ జిల్లా నుంచి ఈ జిల్లా నుంచి వస్తున్నాయి ఒకేలాగా. అంటే ఏదో ప్లాన్ చేసినట్టు ఆర్గనైజ్డ్ గా కొంచెం ఖాళీ ప్రదేశం చూసుకోవడం, ఫ్లెక్సీలు పెట్టడం, దానికి ఇందాక నేను చెప్పినట్టుగా జంతువులు తీసుకొచ్చి బలిచ్చి రక్తం తీసుకెళ్లి అభిషేకం చేయడం, కత్తులతో తలవార్లతో కేకులు కట్ చేయడం. సత్యమూర్తి గారు చెప్పాలి, ఎందుకంటే మన ఇక్కడ కూర్చున్న వాళ్ళ నా మోస్ట్ సీనియర్ ఆయన. ఇలాంటివి ఎప్పుడన్నా అసలు ఇక్కడ చూసామా, విన్నామా? నేనేదో ఇందాక రీసెర్చ్ చేస్తుంటే ఎప్పుడో లాంగ్ బ్యాక్ యూపీ బీహార్లో ఈ కత్తులు గొర్రెలు కూడా వ్యవహారం లేదు, కానీ కేకులు కత్తులతో కట్ చేసిన వ్యవహారం ఉంది. వాళ్ళ మీద ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు పెట్టారు. ఏంటి అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అని ఒక ఆవేదన, భయము, బెంగ ఇలాంటివన్నీ ఉన్నాయి. చాలా మందికి ఉన్నాయి రాష్ట్రంలో, ఒక వ్యక్తికి తప్ప. శిరీష్ గారు, రిషి గారు, మీకు ప్యానెల్ లో ఉన్న ఇద్దరు పెద్దలకు అన్మ్యూట్ చేశాను. హలో, ప్లీజ్ కంటిన్యూ. రిషి గారు, మీకు ప్యానెల్ లో ఉన్న ఇద్దరు పెద్దలకు, ముఖ్యంగా ఏబిఎన్ ప్రేక్షకులకు శుభ సాయంత్రం అండి. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూశాక ఇలాంటివి అంతగా అయితే మేము ఆశ్చర్యపోవట్లేదండి. మనం మర్చిపోయామేమో, ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఒక చంద్రయ్య హత్య పట్టపగలు, నువ్వు పార్టీ మారుతావా లేదా అంటే మారను అంటే పట్టపగలు జనాలందరూ చూస్తుండగా అధికారంలో ఉన్నామన్న అహంకారంతో పీక కోసి చంపారు రిషి గారు. నందం సుబ్బయ్యని తన పొలంలోనే చంపి పడేశారు. ఒక సుధాకర్ గారు మాస్క్ అడిగినందుకు ఒక డాక్టర్ ని వైజాగ్ లాంటి సిటీలో నరి రోడ్ల మీద ఆయనకి బట్టలు ఉడదీసి కాళ్ళు చేతులు కట్టి ఒక ఆటోలో తోసి పడేశారు. మున్సిపల్ ఎలక్షన్స్ లో తురకా కిషోర్ అని ఒక వ్యక్తి బుద్ధా వెంకన్న గారి మీద, బోండా ఉమ్మ గారి మీద పట్టపగలు వెంటబడి వాళ్ళ తాలూకా సుమోనో వాళ్ళ కారుని అద్దాలను పగలగొట్టి భయకంపితుల్ని చేశారు అధికారంలో ఉన్నప్పుడు. వాళ్ళ దగ్గర నుంచి మీరు ఈ రోజు అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ తో ఎంతకన్నా ఎలాంటి మాటలు ఎక్స్పెక్ట్ చేస్తామండి? అధికారంలో ఉన్నప్పుడే ఇలాంటి చేసిన వ్యక్తి ఆ అధికారంలో రావడానికి 2019 ముందు సాక్షి ఛానల్ ద్వారా, సాక్షి టీవీ ద్వారా పచ్చి అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి మొదటిసారి కాబట్టి నమ్ముంటారు. సొంత బాబాయిని గొడ్డలతో లేపేసి గుండెపోటుని నమ్మించడానికి చూసి ఆ నమ్మించలేకపోవడం వల్ల మరే అదే ఛానల్లోని గుండెపోటుని చంద్రబాబు నాయుడు గారు చేసి నారా గారు ఇదే అని చెప్పిన ఈ వ్యక్తి నుంచి ఇంతకన్నా ఏం ఆశిస్తామండి? అయితే పార్టీలో ఒకరు ఇద్దరు అలాంటి ఉన్న వాళ్ళని చూసాం. ఈ రోజు వైసీపీ పార్టీ నిండా ఉన్న ఒక్క ఇద్దరు పెద్దలు కూడా ఎందుకు నోరు మూసుకున్నారో, వాళ్ళు వీళ్ళ దారిలో దిగిపోయారో అర్థం కావట్లేదు. కానీ అధికారం తప్పితే వీళ్ళకి ఏమీ కనిపించట్లేదు. పోనీ అధికారం కూడా రాష్ట్రాన్ని పరిపాలించగా అంటే కాదు, కేసుల నుంచి విముక్తి పొందడానికి తన తాలూకా దర్పం చూపించుకోవడం తప్పితే 5 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా, ఒక యువ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఏమన్నా చేసింది ఉందా? ఈ రోజు కూడా ఆయన ఓడిన దగ్గర నుంచి ఆయన తాలూకా పద్ధతి ఒకసారి మనం గమనించాలి. మీరు గాని, నేను గాని, ప్యానెల్లో ఉన్న నాకన్నా పెద్దలు గాని ప్రజలకి పదే చెప్తుండాలి. ఎందుకంటే ఇంకా 11 మందికి ఓట్లేసిన గెలిపించిన మూర్ఖులు, రాష్ట్రం పాడైపోవాలని కోరుకునే వాళ్ళు ఇంకా మన రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి 4 ఎంపీ సీట్లు, 11 సీట్లు ఇలాంటి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకు కూడా ఈ రోజు మన నిజాలు చెప్తూనే ఉండాలి. ఈ రోజు అధికారంలో దిగిపోయాక ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటండి? రప్పా రప్పా అన్నది సినిమా డైలాగ్ కొడుతున్నాడు. ఈ రోజు ఇక్కడ కాంట్రాక్టర్లకి భయపడుతున్నాడు. వచ్చే కంపెనీలని తన రాష్ట్రంలో ఉండొద్దు అంటున్నాడు. ఇలాంటి వ్యక్తినా అండి గతంలో ముఖ్యమంత్రిగా చేసుకున్నాం? ఈయన మొహం చూసి ఒక్క కంపెనీ ఆ రోజు రాలేదు కదా. కియా లాంటి కంపెనీని, అమర్ రాజా బ్యాటరీస్ లాంటి వాళ్ళని రాష్ట్రం నుంచి తరిమేసి యువతని ఉద్యోగాలకు దూరం చేసిన ఈ వ్యక్తి ఈ రోజు ఓడిపోయాక ఏకంగా మొత్తం పక్క రాష్ట్రానికి మకాం మార్చేసాడు. సిగ్గుండాలండి. తాడేపల్లిలోని ఇప్పుడు రాష్ట్ర బహిష్కరణ అన్నారు కదా ముఖ్యమంత్రి. రాష్ట్ర బహిష్కరణ చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన ఆల్రెడీ పక్క రాష్ట్రంలోనే ఉన్నాడు. ఏ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద నమ్మకం, విశ్వాసం లేదు రుచి గారు. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ మహానుభావుడు అసెంబ్లీకి వెళ్లాలంటే 2 వైపులా పోలీసులు మొత్తం పరదాలు, ఇనుప గేట్లు పెట్టి ప్రజలన్న వాళ్ళే ఆ ముఖ్యమంత్రిని చూడకుండా వెళ్లిన ముఖ్యమంత్రి. ఆయనకి ఏ రోజు ఆంధ్ర రాష్ట్రం మీద అభిమానం లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద నమ్మకం లేదు. తండ్రి పేరును వాడుకొని ఇదే వ్యక్తి కదా 100,000 కిలోమీటర్లు పాదయాత్రలు చేసి, ముద్దులు పెట్టి, బుగ్గలు పామి, పిల్లల్ని ఎత్తుకుని
పాదయాత్రకి కూడా ఒక కారణం ఉంది. ఈ రోజు ఆ రోజు మేము చెప్తూనే ఉన్నాం, అసెంబ్లీలోని ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీని సమాధానాలు చెప్పలేక, ఈయన మీద ఉన్న కేసులు, ఈయన కొట్టేసిన కొన్ని లక్షల కోట్లకి సమాధానం అసెంబ్లీకి వెళ్ళి చెప్పలేక, అసెంబ్లీ నుంచి తనతో పాటు 60 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్ళనీయకుండా చేసి ఎన్నికల దాకా టైం పాస్ చేసిన యాత్ర అది. మీకు అర్థమవుతుందా? అబద్ధాలను చెప్పడానికి అసెంబ్లీలో ఎగరగొట్టి వారంలో 4 రోజులు పాదయాత్ర, ముద్దుల యాత్ర, 2 రోజులు కోర్టు యాత్ర, మళ్ళీ ఎన్నికల వరకు టైం పాస్ చేశాడు తప్పితే దేనికన్నా ఆయన పాదయాత్ర చేశాడు ఒకసారి చెప్పమనండి. ఒక లక్ష్యం లేకుండా ఈ రోజు అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజు మీరు చెప్తున్నారు రప్ప అని మాట్లాడుతున్నారు. ఒక గర్భిణీని తన్నిన వ్యక్తి ఏ పార్టీ అన్నది మనం చూడమండి. అతను నేరం చేశాడా లేదా అని ఈ రోజు ప్రభుత్వం చూస్తుంది. ఈ రోజు వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఇంత వికృతంగా ఏంటి మీరు అన్నట్టు వేట కొడవలతో నిన్న మొన్న రోజా గారి తాలూకు వీడియో కూడా చూశారు. మామూలుగా ఇలాగ చదువు సంధ్యలు లేకపోతే గంజాయి మత్తుకి, లేకపోతే కనీసం ఏం చేస్తున్నామని తెలియని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నారేమో అనుకున్నాం. కానీ రోజా గారు లాంటి ఒక మహిళ, ఒక మంత్రిగా చేసిన మహిళ కూడా నిన్న మొన్న ఎక్కడో రప్ప నవ్వుతూ మాట్లాడుతుంటే మొత్తం ఆ వైసీపీ బ్యాచ్ అంతా అంటే ఒక వైరస్ ఉంటుంది. ఒక వైరస్ వచ్చినప్పుడు శిరీష్ గారు మనం అందరూ పడ్డాం కదా కరోనా వైరస్. అసలు ఏ పాపం తెలియదు, మాకు ఏ సంబంధం లేదు, ఇంట్లో కూర్చున్నా కూడా వదలలేదు. అలాంటిది ఇప్పుడు ఈ రప్ప వ్యవహారం సత్యమూర్తి గారు సార్ ఒక్క మాట అండి, ఒక్క మాట. ఈ రోజు అధికారంలో ఉన్న ఏ కూటమి నాయకులు గాని కూటమి కార్యకర్తలు గాని ఆ మాట అనట్లేదు. నిజంగా ఈ రోజు మేము అధికారంలో ఉన్నాం, గతంలో వాళ్ళు చేసినట్టు మేము చేసినా ఈ రోజు ఎవరేమో అన్నారు. కానీ ఈ రోజు మాది ఎందుకంటే రాష్ట్రంలోనూ మీకు నాయకుడు చంద్రబాబు నాయుడు. అదే చెప్తున్నానండి. ఈ రోజు కూటమి అధికారంలో ఉన్న కూటమిలో ఏ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూడా ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఈ రోజు ఓడిపోయి ఇంకా 2 సంవత్సరాలు వాళ్ళు పూర్తి అవ్వలేదు, ఈ రోజులో మాట్లాడుతున్నారంటే తప్పు ఎక్కడుందో బాధగా ఉందండి. అంటే మనం ఈ రోజు డిబేట్లు పెడుతున్నాం కానీ అన్నవాడిని 2-3 లోపలేసి అలాంటి మాట్లాడితే ఇలాంటి శిక్షలు ఉంటాయంటే ఇంకొకరు ముందుకు ఇప్పుడు వీళ్ళని కాదు, ఆ గర్భిణి మీద దాడి చేసిన వాడిని తర్వాత ఈ కొంతమందిని అరెస్టులు చేశారు, బెయిర్ ఫుట్ మీద నడిపించారు. అంటే కొంత కథలకు వచ్చింది. నిన్న ముఖ్యమంత్రి ఈ తిరుపతి జిల్లా కార్యాలయం, పోలీస్ కార్యాలయం సందర్భంగా కూడా సీరియస్ గానే మాట్లాడారు. అంటే సీరియస్ టోన్ కాదు, ఒక డెప్త్తో మాట్లాడారు. ఇవాళ హోంమంత్రి అనిత గారు చాలా స్పష్టంగా చెప్పారు. సత్యమూర్తి గారు, నా పాయింట్ ఏంటంటే ఇక్కడ బలైపోతుంది ఎవరంటే ఆ యూత్. అందులో కొంతమంది చదువుకుని ఉండొచ్చు, కొంతమంది చదువుకోకపోయి ఉండొచ్చు. అంటే జగన్ కోసం రాష్ట్రంలో అప్పుడు కొంతమంది బలయ్యారు, అసలు రాష్ట్రమే బలైంది ఆ మాటకు వస్తే, ఆంధ్రప్రదేశ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏంటి వీళ్ళు అనిత గారు ఇచ్చిన వార్నింగ్ కానీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వార్నింగ్ తర్వాత మార్పు వస్తుందా అంటే సోషల్ మీడియాలో అయితే మార్పు రాలేదు, ఇంకా రెచ్చిపోతున్నారు. ఇక్కడ రిషి గారు మనం ముందరగా నేనైతే ఫస్ట్ నెల్లూరు పోలీసుల్ని అప్రిషియేట్ చేస్తానండి. ఓకే, వాళ్ళు ఒక కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు. ఈ రౌడీ షీటర్లని రోడ్డు మీద నడిపించటం, కోర్టులో హాజరుపరచడానికి సాధారణంగా పోలీసులు ఏం చేస్తారు అంటే జీపులో ఎక్కించుకొని తీసుకెళ్తారు. అట్లా కాకుండా ఫస్ట్ టైము వాళ్ళందరినీ అక్కడి నుంచి నడిపించుకుంటూ తీసుకెళ్లారు కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి. ఆ తర్వాత మళ్ళీ అదే విధంగా రెండోసారి కూడా నెల్లూరు పోలీసులు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు 2-3 ప్లేసుల్లో అదే విధంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో కూడా వాళ్ళని నడిపించుకుంటూ తీసుకెళ్లారు. అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మేకని బలిచ్చి ఆ రక్తాన్ని అభిషేకించారో, ఈ అభిషేకం అన్న పదం చాలా పవిత్రమైనది, నన్ను మీరందరూ క్షమించాలి. ఆ పదాన్ని వాడుతున్నందుకు ఏ పదం ఉంది? రక్త తర్పణం, అభిషేకం అంటాము, కానీ అది ఒక పవిత్రమైన పదం కాబట్టి దాన్ని వాడుతున్నందుకు అందరూ క్షమించాలి. అటువంటి దరిద్రమైన పనిని చేసిన వీళ్ళకి ఇవాళ నల్లజర్ల పోలీసులు నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఇక్కడ ఇంకొకటి మనం గమనించుకోవాల్సింది, పోలీసులు ఇప్పటికైనా మేలుకున్నందుకు అంటే వాళ్ళు వెంటనే యాక్ట్ చేస్తున్నందుకు మనం అప్రిషియేట్ చేయాలి. కానీ ఇంకా స్పీడ్గా చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళ మీద ఎవరైతే ఈ వికృత చర్యలకి పాల్పడుతున్నారో వీళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి. అంటే మామూలుగా రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ నుంచి కొంచెం డీవియేట్ అయినా సరే, అంటే మనం జడ్జిని మనం కన్విన్స్ చేసుకునే పాయింట్లు పెట్టి వీళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒకసారి హిస్టరీ షీట్ ఓపెన్ అయిన తర్వాత
దాని ప్రభావం చాలా ఉంటుంది. రెగ్యులర్గా వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకాలు పెట్టాలి, ఇటువంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అటువంటి పనులు చేసే. ఇంకొకటి మీరు చెప్పిన దానికి ఓ చిన్న అమెండ్మెంట్ ఏంటి అంటే, వీళ్ళందరూ కూడా యూత్ కాదు, నడి వయస్సులో ఉన్నవాళ్ళు. అంటే వీళ్ళకి తల్లిదండ్రులు ఉండి ఉంటారు, పిల్లలు ఉండి ఉంటారు. కొంతమంది పిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ అంటే ఇందాక హోంమంత్రి 20 ఏళ్ల లోపు ఉన్నారు, వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఈ నల్లజర్ల కేసులో అయితే వాళ్ళు మధ్య నడి వయస్కులు, ఓకే. అంటే భార్య పిల్లలు ఉన్న వ్యక్తులు కూడా అయి ఉంటారు. బాధ్యత గల ఇదిలో ఉన్నవాళ్ళు. అందుకని ఈ రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే వాళ్ళ ఇళ్లల్లో నుంచే వాళ్ళకి ప్రెషర్ వస్తుంది, తల్లిదండ్రి నుంచి, లేకపోతే భార్య నుంచి, లేకపోతే అతని పిల్లల నుంచి కూడా ప్రెషర్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే రిషి గారు, ఇదేదో ఒక పొలిటికల్ యాక్టివిటీ కాదు రిషి గారు, ఇది సమాజం మొత్తాన్ని నేర ప్రవృత్తి వైపు నడిపించే ఒక క్రిమినల్ యాక్ట్. అందుకని ఇదేదో అంటే ఏదైనా రాజకీయ పార్టీ జెండా పట్టుకుంటే వాడు కార్యకర్త, వాడు జెండా కాకుండా కత్తి పట్టుకుంటే వాడు క్రిమినల్. ఈ ఒక్క థ్రెట్ టు ద సొసైటీ. ఎగ్జాక్ట్లీ. అందుకని ఈ జెండా పట్టుకున్న వాడు జెండా పట్టుకోండి, ఏ పార్టీ జెండా అయినా పట్టుకొని మనకు సంబంధం లేదు, అంటే ఎవరి పోలీసులు వాళ్ళకి సంబంధం లేదు. కానీ కత్తి పట్టుకుంటే మాత్రం వాడిని తీసుకొచ్చి పబ్లిక్లో ఇంకొకటి అసలు వికృతమైన చర్య ఏంటో చెప్పమంటారు ఋషి గారు? వీళ్ళు ఇటువంటి చర్యలు చేస్తూ దాన్ని వీడియో తీయించుకొని వాళ్ళే సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. ఎంత సైకోయిజం ఉంటే అట్లా చేయగలుగుతాడు చెప్పండి. మీరు కింద చూసారా 2029లో అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత మీ తలలు ఇట్లాగే నరుగుతాం ఏంటంటే నాకు నేను మర్డర్ థ్రెట్ అది. నేను ఋషి గారు, నేను ఎక్కడ అసభ్య పదజాలం వాడను, నేను ఎటువంటి ఓవర్ ఎగ్జైటింగ్ కామెంట్స్ చేయను, కానీ నాన్నే థ్రెట్ చేస్తూ కామెంట్లు పెడుతూ నాకే థ్రెటనింగ్స్ చేస్తూ ఉన్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళకి మంచి చెబితే అరే మంచిగా బతకండ్రా అంటే వాళ్ళు మనల్ని శత్రువుల్లాగా చూస్తూ ఉన్నారు. అది నేను చెప్పే పాయింట్. అందుకని వీళ్ళని పోలీసులు మెర్సిలెస్ గా డీల్ చేయాలి. మెర్సిలెస్ గా డీల్ చెయ్యకపోతే దీన్ని ఏదో పొలిటికల్ యాక్టివిటీ మనకెందుకు లేని పోలీసులు వదిలేస్తే వాళ్ళు రేపొద్దున అంటే వాళ్ళు అనుకున్న పిల్లలు అయ్యో అనుకోవడానికి లేదా? మరి ఇందాక హోంమంత్రి వాళ్ళందరూ 17, 18 ఏళ్ళు 20 ఏళ్ళ లోపు ఉన్నవారు ఉన్నారు, డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఉన్నారు, పాపం వాళ్ళ జీవితాలు బలవుతున్నాయి అన్నారు ఇందాక హోంమంత్రి మాట్లాడుతూ. పాపం తలిచే వ్యవహారం కాదు, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. వాడు చేతుల్లో కత్తి పట్టుకొని స్వైర విహారం చేస్తూ జంతువుల్ని బలిస్తూ ఆ రక్తాన్ని వాళ్ళ నాయకుడి ఫోటోకి పూస్తున్నాడు అంటే అది ఆ తర్వాత నినాదం ఉంది, అన్నొచ్చాక అసలైన విధ్వంసం చూస్తారు మీరు. అందుకని ఇవన్నీ కూడా వికృత చర్యల్లాగా చూడాలి. దిస్ ఈజ్ నాట్ పొలిటికల్ యాక్టివిటీ, దిస్ ఈజ్ క్రిమినల్ యాక్టివిటీ. ఇంకొక పాయింట్ చెప్తారు ఋషి గారు, ఇవన్నీ ఇన్ని చోట్ల అంటే మొత్తం దాదాపుగా 12-13 చోట్ల నేను అబ్జర్వ్ చేశాను. 12-13 చోట్ల మీరు చూడండి ఒకే నినాదాలు, వాళ్ళు చేసిన పని ఒకటే పని, అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద వస్తుంది. ఒకే రకమైన కత్తులు కొడవళ్ళు, ఒకే రకమైన కత్తులు కొడవళ్ళు. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాకపోతే ఇంకేంటి? దీన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ అనాలి. ఇది ఒక డైరెక్షన్ లో చేసిన చర్యగానే చూడాలి. వీళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోకపోతే పోలీసు వ్యవస్థ మీద. సరిగ్గా కొద్ది రోజుల ముందు, ఒక వారం 10 రోజుల ముందు సజ్జల గారు కామెంట్ చేశారు, మా ఆయనకి లింక్ ఉంది నాకు తెలియదు కానీ, లక్షల మంది వైఎస్ఆర్సీపీ సైన్యం మళ్ళీ తమ నాయకుడిని ఎలా అధికారంలోకి తీసుకురావాలా అని నిత్యం అదే ఆలోచిస్తూ దానికోసమే తపన పడుతున్నారు. కోట్ల మంది ప్రజలు జగన్ని అయ్యో ఎందుకు కోల్పోయామని బాధపడుతున్నారు. ఎందుకు ఈ విధ్వంసాల కోసమా? మీకు పోలీసులు కూడా చాలా క్లియర్ కట్ గా వాళ్ళు దీన్ని పొలిటికల్ యాక్టివిటీ కింద చూడకూడదు, యాక్టివిటీ కింద చూడాలి. మనం ఇప్పటివరకు ఒక యాంగిల్లో డిస్కస్ చేస్తున్నాం. సత్యమూర్తి గారు హీఈస్ ఓపెన్ అనదర్ డోర్. అంటే ఈ క్రిమినలైజేషన్ బ్రెయిన్స్ ఒకటి మార్చేయడము, వాళ్ళు రేపు పొద్దున్న ఏదైనా చేయొచ్చు. ఆ కత్తి ఉన్నవాడు కేకు కట్ చేయొచ్చు, ఇంకోటి కట్ చేయొచ్చు. లేకపోతే రావు గారు, మీరు సర్వీస్లో ఉన్నప్పుడు, తర్వాత సర్వీస్లో ఉన్నప్పుడైతే ఎక్కువ రెగ్యులర్గా చూస్తారు, చాలామంది క్రిమినల్స్ని హ్యాండిల్ చేసి ఉంటారు రకరకాల పద్ధతుల్లో. కానీ ఇలాంటి ఒక పరిస్థితి రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో అసలు ఎప్పుడైనా చూసామా? మీ దృష్టిలో ఉన్నాయా?
ఇప్పుడు జరిగేదానికి వీళ్ళకి ఏ ఏ యాక్ట్స్, ఏ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి, అసలు వీళ్ళకి ధైర్యం ఎలా వస్తుంది మధుసూదన్ రావు గారు? ఋషి గారు, మీకు ప్యానల్ లో సభ్యులకి నా నమస్కారం. నమస్తే. ఇది నిజంగా ఒక పైశాచికత్వం అండి. పైశాచికత్వం, అరాచకత్వం, ఉన్మాదానికి పరాకాష్ఠ అని చెప్పాలి. ఎందుకంటే రప్ప మేము అధికారంలోకి వస్తే గంగానమ్మ జాతరలో నరికినట్టు, పొట్టేళ్లను నరికినట్టు నరుకుతాం, చంపుతాం అనడం, బహిరంగంగా మూగ జీవాలను తీసుకుని వచ్చి రాబోయే ప్రభుత్వంలో మేము ప్రత్యర్థులను ఎలా నరుకుతామో చూపిస్తున్నాం అన్నట్లుగా ఆ సంకేతంతో పొట్టేళ్లని బహిరంగంగా నరకడం అనేటటువంటిది గర్హించాల్సినటువంటి విషయం. సమాజం చేదరించుకోవాలటువంటి పోకడల్ని. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేటటువంటి ఈ రప్ప అనేటటువంటి పోస్టర్లు గాని, స్లోగన్లు గాని, దాన్ని సమర్థిస్తూ వాళ్ళ నాయకుడు మాట్లాడేటటువంటి మాటలు గాని ఎలాంటి సందేశం ఇస్తుంది సమాజానికి? రేపు మొదలే గంజాయి బ్యాచ్లు ఎక్కువైపోయినాయి. వాళ్ళని నరకండి, చంపండి, ఇదేం తప్పు లేదు, చంపండి, నరకండి అని అంటే ఇక సమాజంలో శాంతి భద్రతలు ఏంటి? ఒక రాజకీయ పార్టీగా ఉన్నటువంటి ఒక వ్యవస్థ సమాజంలో ఇటువంటి అశాంతిని చెలరేగేటటువంటి పోకడలను తీసుకుంటే, పైశాచికత్వ పోకడలు తీసుకుంటే ఇక సమాజం ఏమైపోతుంది? శాంతి భద్రతలు ఏమైపోతున్నాయి? అంటే అసలు ఆయన కన్సర్న్ ఉన్నట్టు కూడా కనిపించట్లేదు మధుసూదన్ గారు. ఆయనకి ఏదైనా కన్సర్న్ ఉంటే ఈ పాటికి ఎక్కడో ఎక్సెల్ ఒక ట్విట్టర్ ట్వీట్ అన్న చేసేవారు. ఎస్, ఎవరైనా ఒక సెన్సిబుల్ లీడర్ ఎవరైనా సరే ఇది కరెక్ట్ కాదు, మా వాళ్ళు చేశారు, ఎవరో అన్నారు. మీ వాయిస్ మ్యూట్ అయింది. అలా ఇవ్వకుండా దాన్ని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడడం అంటే ఇది ఎంతమంది ఉన్మాదులు తయారవుతారు, సైకోలు తయారవుతారు? మరి వాళ్ళని కట్టడి చేయకపోతే సమాజం ఏమైపోతుంది? ఇదే కాదు ఋషి గారు, ఇంతకు ముందు బూత్ పోస్టులు చూసాం. ఆడవాళ్ళని పాపం చాలా అవమానంగా ఫోటోలు మార్ఫింగ్లు చేయడం, వీడియోలు, ఆ బూతులు పెట్టడం. నిజంగా అదే కాదు, పబ్లిక్ గా ఒకడైతే నాయకుల ఇళ్లలో దూరి వాళ్ళ ఆడవాళ్ళని వాళ్ళ కళ్ళ ముందే రేప్ చేస్తానన్నాడు. పాపం పవన్ కళ్యాణ్ గారి చిన్న ఆడపిల్లలను కూడా వదలలేదండి ఆ దుర్మార్గులు. ఇటువంటి మనం వెళ్ళి చూసినప్పుడు ఒక ఆటవిక్ సమాజంలో ఉన్నామా? ఇటువంటి హింసాత్మక, జుగుప్సాకరమైనటువంటి కామెంట్లు, వీడియోలు చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న నాయకుల యొక్క మానసిక స్థితి ఏంటి అనేటటువంటిది ఆశ్చర్యం వేస్తుంది. కానీ అటువంటి వాళ్ళకు కూడా ప్రజలు ఓట్లు వేస్తున్నారంటే ఎలా వేస్తున్నారు? ఏదో ఒక సెక్షన్ వేస్తున్నారంటే ఎందుకు వేస్తున్నారు కూడా అర్థం కావడం లేదు. ఒక ఎంపీని తీసుకెళ్లి కస్టోడియల్ టార్చర్ చేశారు. ఒక పాపం ఒక అమ్మాయి డాక్టరు, ఒక యాక్టరు, ఆ అమ్మాయిని ముంబై నుంచి వాళ్ళ ముసలి తల్లిదండ్రులను తీసుకొచ్చి ఫాల్స్ కేసు పెట్టి, కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెట్టి రిమాండ్కి పంపించారు ఫాల్స్ కేసులో. అట్లాగే తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు. ఆ తర్వాత సాక్షాత్తు ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇళ్ల మీదకే ఆ కర్రలు, గొడ్డళ్ళు తీసుకొని దాడులు చేశారు. పార్టీ కార్యాలయాల మీద దాడులు చేశారు. అంటే చూస్తుంటే ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మధుసూదన్ గారు ఇవన్నీ చెల్లై చేశారు. ఇప్పుడు బలమైన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి ఒక కఠినంగా నిర్ణయాలు తీసుకుని ఒక ముఖ్యమంత్రి ఉండి స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోండి అని పోలీసులకు ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఇంత చేస్తున్నా కూడా వీళ్ళకి ఈ కార్యక్రమాలు చేయడానికి, పైగా చెప్పుకోవడానికి, వాటిని పోస్ట్ చేయడానికి ఒక ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నాను నేను. ఇంకా కూడా నేను ఈ చర్యలు సరిపోవని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో మంది రౌడీలు డీల్ చేసాం. ఒకవేళ ఈ అరెస్టుల విషయంలో కొంచెం ఈ చట్టపరంగా ఒక రకమైనటువంటి ఒక రిలాక్సేషన్ వచ్చింది. ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో 7 సంవత్సరాల శిక్ష వాళ్ళకి రిమాండ్ లేదు అనేటటువంటిది ఒక రిలాక్సేషన్ అయిపోయింది. ఇవన్నీ కూడా చాలా నేరాలు 7 సంవత్సరాల లోపలే ఉన్నాయి. ఇవన్నీ 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, సంవత్సరం ఇట్లా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఏదో 41 నోటీస్ ఇచ్చి పంపిస్తుంటే
వాళ్ళకి అసలు వాటికి సీరియస్నెస్ ఏముంటుంది? సీరియస్నెస్ కనబడడం లేదు. అయితే ఇంతకు ముందు మేము ఉద్యోగం చేసేటప్పుడు ఈ ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ లేదు. ఉమ్, ఎవరినైనా సరే తీసుకొచ్చి లోపలేసి రిమాండ్ పంపించేవాళ్ళం. ఇప్పుడు రిమాండ్ అంటే కూడా కోర్టులు కూడా ఒప్పుకోవడం లేదు అటువంటి కేసుల్లో. అదొకటి ఒక పోలీస్ కి ప్రతిబంధకంగా ఉంది. కానీ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక నిబంధన ఇచ్చారు, ఆ నాయకుడు వస్తుంటే ఒక 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 ఊరేగింపో లేకపోతే ఎవరినో పలకరించడానికో లేకపోతే విగ్రహావిష్కరణకో వస్తున్నాడని అంటే పోలీసు వారు కొన్ని నిబంధనలు ఇచ్చి, ఇదిగో మీరు ఒక 100 మంది కన్నా ఎక్కువ ఉండకూడదు, ఒక 10 వెహికల్స్ కన్నా ఎక్కువ ఉండదు, 20 వెహికల్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు అని ఇచ్చినప్పుడు మిగతా వెహికల్స్ ని ఎందుకు పోలీసు సీజ్ చేయడం లేదు? ఒకటి, ఆ వెహికల్స్ ని సీజ్ చేయాలి. తర్వాత వాళ్ళ ఫోన్లు సీజ్ చేయాలి, వాళ్ళ కాల్ డేటా సీజ్ చేయాలి. దానికి ఫైనాన్స్ ఎవరు చేశారు? ఇది వయలేట్ చేస్తూ, పోలీసు నిబంధనలు వయలేట్ చేస్తూ లారీలు, బస్సులు, కార్లు ఇవన్నీ వస్తే అవన్నీ సీజ్ చేయాలి కదా. సీజ్ చేసినప్పుడు భయం వస్తుంది. అలాగే ఆ వీడియో ఎక్కడ భయం మధుసూదన్ గారు? ఆయన నిన్న మొన్నటి దాకా వీళ్ళని బెదిరిస్తే ప్రెస్ మీట్లు పెట్టి 2 గంటలు ఆయన ప్రభుత్వాన్ని బెదిరిస్తాడు, మాట్లాడితే బెదిరిస్తాడు, మీడియాని బెదిరిస్తాడు ఆయన. పైగా ఆ పిల్లలకు క్లాసులు చెప్పి యువత మీటింగుల్లో అరెస్టులు, కేసులు, జైళ్లు మీరు పెద్ద సీరియస్ గా తీసుకోకండి, నన్ను చూసారా, నన్ను ప్రేరణగా తీసుకునే వీళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చారని చెప్తున్నాడు ఆయన క్లాసులు. ఇంకా రప్ప అంటే తప్పేంటనేది దానికి పరాకాష్ట. ఆన్ దట్ ఇంకా అసలు చేయడానికి కూడా ఏముంది ఓవర్ దట్ అని అనిపిస్తుంది నాకు. అందుకనే నేను చెప్తున్నాను, ఇప్పుడు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా అఫెన్సెస్ వింగ్ అనేది ఒకటి పెట్టండి. ఎందుకంటే ఇందాక సత్యమూర్తి గారు చెప్తున్నారు, అటువంటి కామెంట్లు పెట్టేవాళ్ళు, అటువంటి పోస్టులు పెట్టేవాళ్ళు, వాళ్ళు ఎవరు, వాళ్ళ ఐపీ అడ్రస్ ఏంటి, ఇవన్నీ చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కట్టి. ఇప్పుడు వీళ్ళ మీద ఏమి యాక్ట్స్ ఉంటాయి? ఇప్పుడు ఆర్మ్స్ యాక్ట్, ఆ కత్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇదంతా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి కదా. వీడికి ఎవడిస్తున్నాడు, ఏ యాక్ట్స్ అట్రాక్ట్ అవుతాయి? ఒకటండి, ఇప్పుడు ఆర్మ్స్ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. దానికి ఆ కత్తి సైజును బట్టి వాళ్ళు పోలీసు ఎలా కావాలంటే అది చేస్తారు, చేయగలరు. ఎంత పొడుగు తల్వార్లు అవి. ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ అని ఒకటి ఉంది, 1960 PCI యాక్ట్ అంటారు. సెక్షన్ 11 కింద అది ఒక నేరం. కానీ ఆ నేరాలు కూడా 7 సంవత్సరాల లోపల ఉండే శిక్షలే. అట్లాగే ఈ రప్ప నరుకుతాం, చంపుతాం అనేటటువంటిది అది కూడా బిఎన్ఎస్ కింద సెక్షన్ ఇప్పుడు 153A IPC ఉండేది. ఇప్పుడు బిఎన్ఎస్ లో తెలియదు, మారింది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఉంది. అదే కాదు, రాజ్యాంగానికి కూడా ఇది వ్యతిరేకమే కదా. రాజ్యాంగంలో ఆర్టికల్ 19(2) ఏం చెప్తుంది? రీజన్ ఫర్ రిస్ట్రిక్షన్స్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. పబ్లిక్ ఆర్డర్, డీసెన్సీ, మొరాలిటీకి వ్యతిరేకంగా ఏమైనా చేస్తే అది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్తుంది ఆర్టికల్ 19(2). సో ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారం ఇది సరైనటువంటి ఇది కాదు, ఇది నేరం ఇది. కాబట్టి దీనికి ఖచ్చితంగా ఒక చర్య, చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాల్సింది. నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు సోషల్ మీడియా వింగ్ ఒకటి పెట్టండి. పెట్టిన తర్వాత ఈ బూత్ పోస్టులు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, ఒక కమిటీ ఏర్పాటు చేస్తుంది, నాట్ ఏ సిట్. అది రెగ్యులర్ మానిటర్ చేయడానికి ఒక కమిటీలా ఏర్పాటు చేశారు. కానీ వీళ్ళు అన్ని వీడియోలు ఇప్పుడు మీ దీని కింద ఒక కామెంట్లు వస్తుంటాయి. ఆ కామెంట్ లో ఎవడైతే బూత్ పోస్టులు పెట్టాడో వాళ్ళ ఐపీ అడ్రస్ లందరూ తీసుకోండి. అట్లాగే ఏవైతే బూత్ కామెంట్లు పెట్టారో, బూత్ పోస్టులు పెట్టారో, మార్పింగ్లు చేశారో వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు కట్టండి. వాళ్ళ ల్యాప్టాప్లు సీజ్ చేయండి, వాళ్ళ మొబైల్ సీజ్ చేయండి, వాళ్ళ కాల్ డేటా తీయండి. కాల్ డేటాను ఎవరెవరితో మాట్లాడో వాళ్ళని కూడా పిలిపించండి. వాళ్ళ బంధువులు కూడా ఉంటారు అందులో, వాళ్ళని పిలిపించండి. వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయండి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయండి. నాకు తెలిసి ఇందులో 10% కూడా జరగట్లేదేమో. ఇప్పుడు నాకు తెలియదు, చెప్తాను. శిరీష్ గారు, ఇప్పుడు వాళ్ళు క్లియర్ గా ఒక థ్రెటనింగ్ ఎవరికి ఇస్తున్నారంటే అందరికీ ఇస్తున్నారు. సత్యమూర్తి గారికి ఇచ్చారు, సరే రేపు మాట్లాడితే నాకు ఇవ్వచ్చు, మీకు ఆల్రెడీ 1000 లక్షలు ఇచ్చారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.
ఇప్పటికీ ఇస్తూనే ఉంటారు మాట్లాడితే. సో దీనికి ఏంటి అంటే నాకు తెలిసి అయితే ఒకటే ఇది సరిపోవట్లేదు, ఇంకా రెచ్చిపోతారని వాళ్ళ ఉదయం ఒక మాట్లాడుతూ బాలకోటే గారు అనుకుంటా, సార్ ఇది కాదు వీళ్ళకి ఇంకా ప్లాన్ ఉంది, చాలా కుట్ర ఉంది ఇంకా మనం చూసేది స్టార్టింగ్ అని. ఇదే స్టార్టింగ్ అయితే ఎండింగ్ ఎలా ఉంటుంది? రాష్ట్రంలో ఒక ఉన్మాద రాజకీయం సృష్టించడానికి ఆల్రెడీ సృష్టించారు, దాన్ని మరింత నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి కుట్రలు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్న ఒక శాంపుల్ మాత్రమే అని కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే కొంత యాక్షన్ స్టార్ట్ అయింది పోలీసుల వైపు నుంచి. ముఖ్యమంత్రి పోలీసులకు నిన్న తిరుపతి జిల్లా పోలీసు కార్యాలయ ప్రారంభోత్సవంలో చెప్పారు, కానీ ఇది సరిపోదు అని కూడా చెప్తున్నారు. సో శిరీష్ గారు, ఒకటి డైరెక్ట్గా మీకు నాయకులకి థ్రెటనింగ్, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం, ఎవరిని మాట్లాడితే మాలాంటి వాళ్ళని కూడా బెదిరించడం. సో ఇది స్టార్టింగ్ అంటే వాట్ విల్ బి ద ఎండింగ్? రిషి గారు, ఎండింగ్ గురించి ఆలోచిస్తే రాష్ట్రంలో ఎవరు ఉండకూడదండి మనం. ఎందుకంటే ఏదో ఒక పార్టీలో సరే ఎమ్మెల్యేలు గానో లేకపోతే ఒక పార్టీకి సానుభూతుల్లో ఉన్న వాళ్ళు దీని ఎండింగ్ ఏంటి ఇలాగే వదిలేస్తాను ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో ఎవరు ఉండరండి. మీరు అన్నారే చాలా రకాల కుట్రలని, ఇందాక పెద్దలు బాగా మాట్లాడారు. నిజంగా వాళ్ళు చెప్పినవి 100% అమలు జరిగి ఇంప్లిమెంట్ చేయగలిగితే ఎవరు తప్పు మాట్లాడడానికి భయపడతాడు, కానీ ఇంప్లిమెంట్ జరుగుతుందా? రకరకాల కారణాలు, వాట్ ఎవర్ మేబీ. నేను చాలా జూనియర్ని, కానీ మీకు తెలిసి ఉన్న పెద్దలకి తెలుసు. ఈ రోజు ఒక చాలా ఓపెన్ గా ఒక దళితుల్ని హత్య చేసిన ఒక ఎమ్మెల్సీని చాలా తొందరగా బెయిల్ తీసుకొని వచ్చి పక్కన కూర్చోపెట్టుకున్నారంటే ఏంటి అర్థం? ఒక సిస్టమ్ అంటే టోటల్ అంత సిస్టమ్ మారాలండి. దానికి అంత ఓపిక ఎవరికి ఉంది? ఈ రోజు అధికారంలో రావాలని ఒకరు, అధికారంలో ఉండి అవతల వాళ్ళని కామెంట్ చేయాలనుకుని తప్పితే సిస్టమ్ ని మార్చాలని ఎవరు అనుకుంటున్నారు? 2019 వరకు మీ నియోజకవర్గంలో ప్రతిరోజు మానిటర్ చేయమని మీరు సిస్టమ్ చెప్పండి, పోలీసులతో మాట్లాడండి, చేయరా? ఆ అధికారిని ముఖ్యమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ కు అటాచ్ చేసేసేయండి మాట్లాడి. అండ్ మోర్ ఓవర్ యు ఆర్ వరస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్. yes you are a victim. You are a victim. yes రిషి గారు, 2019 వరకు ఏ పార్టీలో వచ్చినా ఒకసారి అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని బాగు చేసిన పార్టీలనే చూసాం. రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, చెన్నారెడ్డి గారు కానివ్వండి, ఎన్టీఆర్ రామారావు గారు కానివ్వండి, మన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి. కానీ 2019లో వచ్చిన ఒక్కసారి వచ్చిన పార్టీ మొత్తం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని మార్చి పడేసింది. అంటే చంపేస్తాం, నరికేస్తాం, ఓటు వెయ్యకపోతే. ఈ రోజు ఒక్క మాట అడుగుతున్నానండి ఋషి గారు, రప్ప నరుకుతాము రేపుదేం అన్న మాట. రేపుదే నేను ఒక ఎమ్మెల్యేని, ఇదే మాట నేను రేపుదే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మా గవర్నమెంట్ కి ఇంకా చాలా టైం ఉంది. నేనే ఒక ఎమ్మెల్యేగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లోని పార్టీకి ఓటు వేయకపోతే నరుగుతామంటే ఎలక్షన్ కమిషన్ నా మీద యాక్షన్ తీసుకుంటారా? తీసుకోదా? ఖచ్చితంగా తీసుకుంటారు. మరి ఈ రోజు ఎలక్షన్ కాకపోయినా, ఒక ప్రతిపక్షం హోదా లేకపోయినా ఈ రోజు ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో ఏడ్చారు కాబట్టి ఆ పార్టీ ఆ మాటలు అంటున్న వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు? ఈ రోజు నేను కానీ మీరు కూడా ఆలోచించండి. మీరు న్యాయస్థానాన్ని నేనేం తప్పు పట్టడం లేదు, వాళ్ళు ఆలోచించాలి. భవిష్యత్ ఏంటి? మా తరం అయిపోతుంది, మా పిల్లల భవిష్యత్ ఏంటి? రాజకీయ నాయకులు కుటుంబాల పిల్లల్ని ఈ రోజు కక్ష పట్టి చంపే ఇలాంటి పార్టీలు, ఇలాంటి మాటలకి ఈ రోజు న్యాయస్థానాలు కూడా ఆలోచించాలి. ఎవరో ఒకరు ఈ రోజు పిల్లి వేయాలి. ఈ రోజు ఎమ్మెల్యేగా నేను ఒక మాట అంటే రేపు ఉదయం తప్పు అన్నప్పుడు ఈ రోజు కామన్ పర్సన్ ఒక పార్టీకి చెందిన వ్యక్తి అంటే ఆ వ్యక్తి మీద గానీ, ఆ పార్టీకి గానీ, ఆ పార్టీ అధినేతకి ఈ రోజు ఒక అల్టిమేటం వెళ్ళాలి. ఈ రోజు గంటలో కూర్చుంటే ఈ రోజు ఒకటి శిరీష్ గారు, నేనేం చెప్తున్నానంటే అధికార పార్టీ కూటమి ఎమ్మెల్యేలందరూ కూడా ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు దయచేసి ప్రతిరోజు దృష్టి పెట్టండి. ఎందుకంటే ప్రతిరోజు ఏదన్నా జరగచ్చు. అది మీకు ఉన్న బిజీలో ఒక మనిషిని కేటాయిస్తారో, ఒక పోలీసు అధికారికి పురమాయిస్తారో, ఇలా చేస్తే తప్ప అన్ని నియోజకవర్గాల్లో ఇది ముఖ్యమంత్రి దృష్టిలో ఉంటే తప్ప, సింజెంట్ యాక్షన్ తీసుకుంటే తప్ప ఇది అవ్వదు. రిషి గారు, ఒక్క మాట రాజకీయాల్లోనే ఈరోజు క్యాస్ట్ అన్న మాట తీసుకొస్తున్నారు. మీ అందరికీ తెలుసు, పెళ్లిళ్ళు చేసుకోవడానికి, ఫ్రెండ్షిప్స్ చేసుకోవడానికి, వ్యాపారాల్లో భాగస్వాములు కావడానికి ఎవరు క్యాస్ట్ చూడట్లేదు. ఈ రోజు ఒక్క మాట ఇందాక పెద్దలు మాట్లాడారు. ఒక ఎంపీని తీసుకొని వచ్చి గత ప్రభుత్వంలోని టార్చర్ చేసి 3rd డిగ్రీ చేస్తే ఆ ఆఫీసర్ మీద ఈ రోజు యాక్షన్ తీసుకొని ముందుకేస్తే కులాన్ని రెచ్చగొట్టారా లేదా? పేరు చెప్పకపోయినా ఆయన ఒక్కలే కాదండి,
ఈ రోజు ఎక్కడో న్యూస్ లో చూశాను, Yeah. విశాఖపట్నంలో ఇంకో కులం కాడుతో ఒక పెద్ద మీటింగ్. ఇవన్నీ ఇప్పుడు ఎందుకండి? ఈ రోజు Okay. క్యాస్ట్ Okay. క్యాస్ట్ ని పక్కన పెట్టి కాండక్ట్ నెక్స్ట్, లేకపోతే వాళ్ళ తాలూకా మంచితనం చూసి వేసేంత కాలం, క్యాస్ట్ ను చూసి రెచ్చగొట్టినంత కాలం, ఇలాంటి Sachin, చాలా రకాలు అవుతున్నాయి. క్విక్ గా నాకు అర్థమవుతోంది, ఎందుకంటే కానీ ఏదో చెయ్యాలి దీనికి. సత్యమూర్తి గారు, ఒక్క వ్యక్తి కోసం, ఒకే వ్యక్తి రాజకీయం కోసం రాష్ట్రంలో యువత బలవపాల. ఇక్కడ ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ టు బి, అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించాలి, వాళ్ళ పిల్లలు ఆలోచించాలి, వాళ్ళకి పెళ్ళయి ఉంటే వాళ్ళ భార్య ఆలోచించాలి. బలైపోతున్నది వీళ్ళు. అక్కడ వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు. మిమ్మల్ని ఎవరైతే రెచ్చగొట్టారో, మీకు ఏదైనా గొర్రెను కానీ మేకను కానీ కొనివ్వాలంటే కనీసం మీ దగ్గర 3,000 రూపాయలు 4,000 రూపాయలు ఉండాలి కదా మినిమం. నాకు రేటు తెలియదు కానీ చెప్తున్నా. నాకు కూడా కానీ అంత ఫైనాన్స్ చేసి మీతోటి ఆ వికృత చర్య చేయించిన వాడు ఎవడో ఉంటాడు, వాడి స్వార్థం కోసం మిమ్మల్ని వాడుకుంటున్నాడు. మీరు ఆ రోజున ఆ క్షణిక ఆవేశంలో ఏదో గంజాయి మత్తులో ఉండో లేదు మందు కొట్టో మీరు చేసి ఉండొచ్చు, లేకపోతే ఆయన రప్ప అన్న మాటల మత్తుతోటో మీరు చేసి ఉండొచ్చు. కానీ వాటి ప్రభావాన్ని మీరు అనుభవించాల్సి వస్తుంది. అందుకనే పోలీసులు అంటే ఇంత మామూలుగా సాధారణ వ్యవస్థ కాదండి. మన పోలీసు వ్యవస్థ సాధారణమైన వ్యవస్థ కాదు, చాలా అసాధారణమైన వ్యవస్థ. చాలా చర్యలు తీసుకోగలుగుతుంది. అందుకనే నేను మొదటి నుంచి కూడా చెప్తున్నానండి, మన డిస్కషన్లో మొదటి నుంచి నేను చెప్తున్న పాయింట్ ఏంటి అంటే, పోలీసులు దీన్ని శాంతి భద్రతల చర్యగా చూడాలి. ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ యాక్టివిటీ. మీరు పాలిటిక్స్ మీరు చేయమని నేను చెప్పను, పొలిటికల్గా మీరు ఆలోచించమని నేను చెప్పను. మీరు చేయాల్సింది ఏంటి, మీరు చెప్పాల్సింది ఏంటి అంటే, మీరు నెల్లూరులో ఆ పెరేడ్ చేయించినప్పుడు, లేదు ఇవాళ నల్లజర్ల పోలీసులు పెరేడ్ చేయించినప్పుడు మీకు వచ్చిన అప్లాజ్ చూడండి, ప్రజలు ఎంత హర్షించారో చూడండి. మీ పని మీరు స్ట్రింజెంట్ గా చెయ్యండి, మీ పని మీరు చెయ్యండి. శాంతి భద్రతలు కాపాడటం మీ ధర్మము. దానికోసం మీరు ఈ రాజకీయాల జోలికి పోకుండా ఇటువంటి రప్పరప్ప బ్యాచ్ ని మీరు కంట్రోల్ చెయ్యకపోతే సమాజం ఇంపాసిబుల్ టాస్క్. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. ఒకవేళ పోలీసులు స్ట్రింజెంట్ గా క్విక్ కామెంట్ బిఫోర్ కన్క్లూడింగ్, విత్ ఇన్ 6 months 3 to 6 months లో దీన్ని ఎరాడికేట్ చేయగలమా ఈ పరిస్థితిని? ఖచ్చితంగా చేయొచ్చండి. పోలీస్ డిపార్ట్మెంట్ నేను ఇప్పుడు లీగల్ గానే, నేనేమి ఇల్లీగల్ గా లేకపోతే థర్డ్ డిగ్రీ వాడమని కూడా నేను చెప్పడం లేదు. లీగల్ గానే ఎట్లా కంట్రోల్ చేయాలో కూడా నేను చాలా చెప్పాను ఇప్పుడే. అవన్నీ కూడా చేస్తే ఖచ్చితంగా దారికి వస్తారు. ఈ ట్రెండ్ అనేటటువంటిది, ఈ వెంత పోకడ, ఈ అరాచకత్వం, ఈ ఉన్మాద పోకడని కంట్రోల్ చేయొచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ సిన్సియర్ గా పనిచేస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు ఈ డిబేట్ కంక్లూడ్ చేస్తూ, వీ డోంట్ వాంట్ టు సీ ఏ సింగిల్ పోస్టర్ ఆర్ సింగిల్ ఫ్లెక్సీ. జగన్ ఫోటో పెట్టి రప్పా నరుకుతామని ఒక్క పోస్టర్ కానీ ఫ్లెక్సీ కానీ కనిపించకుండా చెయ్యండి దయచేసి. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు, హోంశాఖకు విజ్ఞప్తి.